హే బడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము పూణే నుంచి స్టార్ట్ అవుతున్నాము అండ్ మా డెస్టినేషన్ వచ్చేసి కెలాంగ్ అనమాట. అక్కడ మేము ఆగుతాము అండ్ ఇక్కడ మా బ్రీఫింగ్ జరుగుతుంది. ఎవ్రీడే మార్నింగ్ యాజ్ యూజువల్ బ్రీఫింగ్ ఉంటుంది అండ్ దెన్ అందరం స్టార్ట్ అవుతాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఈ ప్యాచ్ కూడా బాగాలేదనమాట. ఇది కూడా ఆఫ్ రోడింగ్ ఉంది అండ్ సైడ్లో ఎవరైనా కనిపిస్తే అందరు మాకు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ మిలిటరీ వాళ్ళు కూడా చాలా కనిపిస్తూ ఉంటారు. సో మేము వాళ్ళకి సెల్యూట్ చేస్తాము అండ్ వాళ్ళు రిటర్న్లో లైక్ మాకు సెల్యూట్ చేస్తారు. సో చాలా బాగుంటుంది అనమాట ఇలా రైడ్ చేస్తూ అందరినీ చూడడం. అండ్ సైడ్కి కొన్ని మిలిటరీ క్యాంప్స్ కూడా కనిపిస్తుంది అండ్ లైక్ ఆ వ్యూని చూస్తూ అలా వెళ్తుంటే చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. లైక్ ఆసమ్ అనిపిస్తుంది అనమాట. హే బడీస్, మేము ఇప్పుడు గొంగూర్ రంజాన్లో రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉంది, బాగా గాలి కూడా వస్తుంది. సో ఇక్కడ మేము అరౌండ్ 1.5 hours స్టే ఉంటాము ఫోటోషూట్ గట్రకి. 1.5 hours అని చెప్పారు కదా ఫోటోషూట్ కోసం అని చెప్పేసి. అక్కడ వాటర్ ఉంది, సో అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ చేస్తాము. సో నేను క్యాప్ పెట్టేసుకున్నాను, చలి పట్టేస్తుంది అని చెప్పేసి. దీని తర్వాత మళ్ళీ మేము పైకి ఇంకా వెళ్తాము, అప్పుడు ఇంకా ఆల్టిట్యూడ్ ఎక్కువ హై ఆల్టిట్యూడ్కి వెళ్తాము. ఇక్కడ మేము ఆగేసి కొన్ని రీల్స్ షూట్ చేసాము అండ్ కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాము. సైడ్కి ఆ లేక్ వ్యూ ఉంది, ఆ లేక్ వాటర్ చాలా చల్లగా ఉంది అండ్ చాలా గాలి కూడా వస్తుంది. సో కొంచెం సేపు లైక్ బయట కూర్చొని కొంచెం చిల్ అయ్యాము. ఇక్కడ మేము ఉండేసి స్టాప్ అయ్యి లైక్ అరౌండ్ 1 hour అవుతుంది అండ్ వెదర్ కొంచెం ఎక్కువ కూల్గా ఉందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగాలి వస్తుంది, సో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు ఇక్కడ అని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. డ్రైవ్ చేసి వేరే స్టాప్లో మళ్ళీ ఆగుతాము, అంతే కదా నిషా? कैसे लग रहा है? मज़ा आ रहा है? बहुत मज़ा आ रहा है, बहुत. और बहुत ठंड है यार, बहुत ठंड है. ఈ లొకేషన్ని చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం జన్నత్కి వచ్చేసామా కదా. ఒక్కసారైనా రావాలి లదాఖ్ లైఫ్లో, ఒక్కసారి. ఇప్పుడు మేము మౌంటైన్ పైకి వెళ్తున్నాము. అక్కడ వైట్ కలర్ ఏదైతే కనిపిస్తుంది లైక్ మొత్తం ఫాగ్ అనమాట అది. సో మేము ఇప్పుడు శృంకులా పాస్ వెళ్తున్నాము అండ్ దీని డిస్టెన్స్ లైక్ హైట్ వచ్చేసి 16,000+ feet ఉంటుంది. సో పైన ఎలా ఉంటుంది వెదర్ అని చెప్పేసి మేము కొంచెం భయపడుతూ వెళ్తున్నాము అండ్ పైకి వెళ్తున్న కొద్దీ చలి ఇంకా పెరుగుతుంది. కొన్ని దగ్గర అయితే సైడ్కి లైక్ కింద రోడ్ మీద మాకు ఐస్ కూడా కనిపించింది. మేము యాక్చువల్లీ రెయిన్ కోట్స్ వేసే స్టార్ట్ అయ్యాము, కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము శృంకులా పాస్కి వచ్చేసాము. ఇక్కడ వెదర్ అస్సలు బాగాలేదు, ఫుల్ వర్షం పడుతుంది అండ్ ఇది 16,000 మీటర్ హైలో ఉంది. आगे पानी बढ़ जाएगा, चलो पानी बढ़ जाएगा. चलो चलो. శృంకులా పాస్ దగ్గర వెదర్ అస్సలు బాగాలేకుండే, సో మేము అక్కడ 10 minutes కంటే ఎక్కువ స్టే చేయలేదు అండ్ ముందుకి ఇలాకి వెళ్తుంటే చాలా ఫాగ్ కనిపిస్తుంది అండ్ నాకు వీడియో తీయడానికి కూడా రావట్లేదు. నా చెయ్యి మొత్తం లైక్ చాలా చల్లగా అయిపోయింది. నేను ఇలా బయటికి తీసి ఫోన్ పట్టుకోలేకపోతున్నా, చాలా కష్టంగా వీడియో తీసాను అండ్ చలి అయితే ఘోరంగా ఉండేది పైన.
సో మేము మౌంటైన్ కిందకి దిగేసి దాని కింద కొంచెం సేపు లైక్ ఆగామన్నమాట, కొంచెం కూర్చున్నాము, సెట్ అయ్యాం అందరం. దెన్ మళ్ళీ మా జర్నీ మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక స్టాప్ దగ్గర మేము ఆగాము మటన్ రైస్ తినడానికి. ఇక్కడ మటన్ రైస్ బాగుంటుందంట. అంటే తెంపి తీస్తాము. అండ్ ఇప్పుడు మేము హిమాచల్ లోపలికి ఎంట్రీ అయిపోయామన్నమాట. ఇక్కడ వెదర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మొత్తం ఎక్కడ సైడ్ చూసినా గ్రీనరీ ఉంది. లదాఖ్లో ఏంటంటే ఎక్కువ గ్రీనరీ కనిపించదు, వ్యూ బాగుంటుంది బట్ గ్రీనరీ ఉండదు. బట్ ఇక్కడ ఎక్కడ చూసినా ట్రీస్, ఆ గ్రీనరీ లైక్ ఆ నేచర్ చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు టైం 4 అవుతుంది అండ్ మేము కెలాంగ్ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ మిడిల్లో రూట్స్ చాలా వరకు రోడ్స్ వేసేసారు. సో మేమైతే 5:30 వరకు రీచ్ అవుదామేమో అనుకున్నాము. బట్ 4 వరకే మేము రీచ్ అయ్యి చెక్ ఇన్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము హిమాచల్లో ఉన్నాము. సో ఇక్కడ వెదర్ చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ లదాఖ్లో కొంచెం డిఫరెంట్గా ఉండేది. హాయ్ కా మేమిద్దరం రెడీ అయిపోయాము అండ్ ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం కొంచెం చిల్ అవ్వడానికి. ఒకటిగా డ్రైవ్ చేసి అలసిపోయారు కదా, కొంచెం చిల్ అవుతారు. అండ్ ఇక్కడ కూడా యాపిల్ గార్డెన్ ఉంది, నేను చూపిస్తాను. ఇక్కడ అయితే ఇవన్నీ యాపిల్ ట్రీసే. ఇంతకు ముందు ఉన్న హోటల్లో కొన్ని ఉండేవి. ఇక్కడ మొత్తం బగీచా ఉంది, ఐ మీన్ గార్డెన్ ఉంది యాపిల్ది వీళ్ళది. బట్ ఇంకా పండలేదు యాపిల్స్. ఈ ఏరియా వచ్చేసి బాన్ఫైర్ కోసం. కాసేపు తర్వాత అందరూ వచ్చేస్తారు ఇక్కడికి.